వెల్కమ్ టు కెరీర్ ప్లస్. కెనడాలో చదవాలి అనుకుంటున్నారా? అక్కడ వీసా పొందాలంటే ఎంత సమయం పడుతుంది? పిఆర్ వీసా అంటే ఏంటి? ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? సలహాలు, వివరాలు తెలియజేయడానికి ఎక్సెల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఎక్స్పర్ట్ జహంగీర్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కెరీర్ ప్లస్. థ్యాంక్ యూ సార్, ముందుగా చెప్పండి, ఎక్సెల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ గురించి చెప్పండి. ఎక్సెల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వచ్చేసి మనకి ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఉంటాయి. దాంతోపాటు స్టూడెంట్ వీసా సర్వీసెస్ కూడా చేస్తాం. స్టూడెంట్ వీసా అయితే ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ కంటే ఇక్కడ హైయర్ స్టడీస్ ఎవరైతే వెళ్తారో చదవాలనుకుంటున్నారో బ్యాచిలర్స్ కానివ్వండి, మాస్టర్స్ కానివ్వండి, వాళ్ళు వెళ్ళొచ్చు. ఇమిగ్రేషన్ సర్వీసెస్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ కెనడాకి వచ్చేసి ఆస్ట్రేలియా వచ్చేసి పిఆర్ వీసా అండి, పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. అండ్ దాంతోపాటు యూకే ఇంకా జర్మనీ వీసాస్ కూడా చేస్తాం. ఇమిగ్రేషన్ సర్వీసెస్ వచ్చేసి ప్రజెంట్ మనం చేసేది ఇప్పుడు కెనడా ఇంకా ఆస్ట్రేలియా అండి. ఓకే, అంటే మరి ఎడ్యుకేషన్ ఫేర్ గురించి చెప్పండి. ఎడ్యుకేషన్ ఫేర్ అనేది అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫేర్ అనేది స్టూడెంట్స్కి బెనిఫిట్ లాంటిదండి. ఇప్పుడు ఒక్కొక్క మంత్ ఒక్కొక్క దగ్గర ఉంటుంది, అంటే ఒక్కొక్క స్టేట్లో ఉంటుంది. ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ ఫేర్ ఎందుకు యూజ్ వస్తుందంటే పిల్లలకి వాళ్ళ కెరియర్కి హెల్ప్ అనేది అవుతుంది. దీంట్లో వాళ్ళకి వచ్చేసి మనకి ఎవరితో పేరెంట్స్ తోటి వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్లో నెక్స్ట్ మంత్ ఉన్నదండి ఫేర్ అనేది, ఎడ్యుకేషన్ ఫేర్. అంటే స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ తోటి వచ్చేసి తెలుసుకోవడానికి, అంటే ఒక రిప్రజెంటేటివ్, అంటే సపరేట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి డిఫరెంట్ రిప్రజెంటేటివ్ వస్తారండి. ఓకే, వాళ్ళకి తెలుసుకోవచ్చు, ఆ యూనివర్సిటీ గురించి తెలుసుకోవచ్చు, ఏ లొకేషన్, వాళ్ళ క్వాలిఫికేషన్ ప్రకారంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళొచ్చు. అంటే ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కౌన్సిలర్స్ కానివ్వండి, అండ్ ఇమిగ్రేషన్ కౌన్సిలర్స్ ఏ కంట్రీకి వెళ్ళి మనం సెటిల్ అయితే బెటర్ అనేది ఆ ఎడ్యుకేషన్ ఫేర్లో తెలుస్తుంది. వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. వాళ్ళకి నెక్స్ట్ చెప్పేయడానికి వాళ్ళ కెరియర్లో ఒక బెస్ట్ యూజ్ వస్తుంది వాళ్ళకి. ఓకే, అంటే ఏ దేశాల్లో మెయిన్గా ఎక్సెల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ గురించి ఎక్కడెక్కడ అందిస్తున్నారు? ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి స్టూడెంట్ వీసాకి ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్. ప్రజెంట్ ఇమిగ్రేషన్ వచ్చేసి ఎవరైతే సెటిల్ అవ్వాలనుకుంటున్నారో, అంటే పేరెంట్స్ తోటి కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీతో కానీ సెటిల్ అవ్వాలంటే మనకి ఇప్పుడు ఆస్ట్రేలియా ఇంకా కెనడా ఉందండి. కెనడా వచ్చేసి మనకు ఆల్మోస్ట్ పిఆర్ వీసా, పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. అక్కడ వెళ్ళి సెటిల్ కావచ్చు, జాబ్ చేసుకోవచ్చు అండ్ బిజినెస్ చేసుకోవచ్చు అండి. అంటే పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అండి కెనడాకి. ఓకే, అంటే ఇది రావడానికి, అంటే పిఆర్ రావడానికి అంటే ఎంత సమయం పడుతుంది? పిఆర్ రావడానికి మనకి 8 months ఆఫ్ టైం పడుతుందండి. ఓకే, పిఆర్కి మనకి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పిఆర్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఐఎల్స్ అండి. దీంట్లో వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అంటే వాళ్ళు ఫస్ట్ క్లయింట్ మనకి విజిట్ అయినప్పుడు వాళ్ళ క్వాలిఫికేషన్ ప్రకారంగా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా, ఓకే వాళ్ళకి ఎన్నైతే ఎక్స్పీరియన్స్ ఉంది, దేంట్లో ఉంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేంట్లో ఉంది, ఇవన్నీ చూసి వాళ్ళకి ఏ కంట్రీ అయితే బెస్ట్ అవుతుందో సెటిల్ కావడానికి లేదంటే చదవడానికి ఆ కంట్రీ సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు చాలామంది వెళ్తున్నారు ఆస్ట్రేలియా ఇంకా కెనడాకి అండి. ఓకే, అంటే ఎవరైతే ఫ్యామిలీతో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో, ఫైనాన్షియల్గా అక్కడ హ్యాపీగా లైఫ్ గడపాలనుకుంటున్నారో వాళ్ళు చాలామంది కెనడా ప్లస్ ఆస్ట్రేలియా గడుపుతున్నారు. ఈ 2 కంట్రీస్ కూడా పిఆర్, పర్మనెంట్ రెసిడెన్సీ వీసానే. దీంట్లో ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు, సింగిల్ కూడా వెళ్ళొచ్చు అండి. ఇవి రెండింటి రిక్వైర్మెంట్ వచ్చేసి మనకి ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఐఎల్స్. ఆస్ట్రేలియా అయితే పీటీ. ప్రజెంట్ చాలామంది కెనడాకి కూడా వెళ్తున్నారు, ఎందుకంటే కెనడాలో అన్ఎంప్లాయ్ బెనిఫిట్స్ ఉన్నాయి. దాంతోపాటు కెనడియన్ గవర్నమెంట్ అన్ఎంప్లాయ్ బెనిఫిట్స్తో పాటు మా సైడ్ నుంచి జాబ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలా జాబ్స్ ఉన్నాయండి అక్కడ. ఓకే, అంటే ఆల్రెడీ పిఆర్ గురించి అయితే ఆల్రెడీ ప్రాసెస్ గురించి ఆల్రెడీ చెప్పారు. అంటే కెనడా పిఆర్ అంటే బెనిఫిట్స్ గురించి చెప్పండి. కెనడా పిఆర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. ఇది మనకి 5 years వీసా ఉంటుందండి. 3 years తర్వాత సిటిజన్షిప్ వస్తుంది. ఈ సిటిజన్షిప్ వస్తే మనం తర్వాత ఏ కంట్రీ కన్నా వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి మనం పేరెంట్స్ తోటి పోవచ్చు. ఇప్పుడు ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 45 to 45 వరకు ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఉండాలి, లేదా మాస్టర్స్, లేదంటే ఎనీ డిగ్రీ అండి, డిప్లొమా ఉన్నా సరిపోతుంది. అంటే +2 తర్వాత 3 years డిప్లొమా ఉన్నా మనం అప్లై చేయొచ్చు పిఆర్కి. అండ్ దాంతోపాటు ఒకవేళ గ్రాడ్యుయేషన్ ఉంది అంటే మనకి ఏ ఫీల్డ్లో వాళ్ళైనా కూడా వెళ్ళొచ్చు. మనకి 1 year ఎక్స్పీరియన్స్ కావాలి. ఒకవేళ మాస్టర్స్ అయితే గ్రాడ్యుయేషన్ ఉంటే 2 years ఎక్స్పీరియన్స్ కావాలి, మాస్టర్స్ ఉంటే 1 year ఎక్స్పీరియన్స్ కావాలండి అప్లై చేయడానికి పిఆర్కి. ఓకే, అంటే మెయిన్ అంటే ఇప్పుడు మీరు అన్నట్లు కెనడాలో చాలా మంది వెళ్ళటానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి? ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయండి. ఏ ఫీల్డ్ వాళ్ళని అప్లై చేయొచ్చు. లైక్ టీచింగ్ కానివ్వండి, బ్యాంకింగ్ కానివ్వండి, ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉంటారు, వాళ్ళ దాంట్లో కూడా చాలా డొమైన్స్ ఉంటాయి, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఎనీ ఫీల్డ్ అండి, అంటే చిన్న నుంచి పెద్ద ఫీల్డ్ ఎవరైనా అప్లై చేయొచ్చు, బ్యాంకింగ్ ఫీల్డ్లో కానివ్వండి. ఓకే, పిఆర్ అనేది ఆల్మోస్ట్ ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉండి గ్రాడ్యుయేషన్ ఉంటే అది ఎవరికైనా వచ్చే ఛాన్స్ ఉన్నాయండి. బట్ దీనికి ఫస్ట్
మనం ఎలిజిబిలిటీ చూస్తాం క్లయింట్ది. ఓకే, తన ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎల్స్ మ్యాచ్ అవుతున్నాయి లేదా పర్టికులర్ ఏ కంట్రీకి అనేది సూట్ అవుతున్నాయి, మనం ఏ కంట్రీకి తన ప్రొఫైల్ అనేది పెట్టుకోవచ్చు, ఇవన్నీ దాంట్లో చెప్తామండి. దీంట్లో వచ్చేసి ఫస్ట్ తన రిక్వైర్మెంట్ చూసి మనం ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేస్తాం. ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ అంటే ఇది సపరేట్ టెక్నికల్ టీమ్ ఉంటుంది. అంటే మా సర్వీసెస్ అనేవి ఆర్సీఐసి ఇమిగ్రేషన్ లాయర్ ఉంటారు, వాళ్ళతో టైఅప్ ఉంటుంది, వాళ్ళది ప్రాసెస్ టీమ్ అనేది ఉంటుందండి. ఆ ప్రాసెస్ టీమ్ అనేది ఫస్ట్ తన ప్రొఫైల్ అనేది చెక్ చేస్తారు, క్లయింట్ ప్రొఫైల్ అనేది. తన ఏదైతే రెజ్యూమ్ ఉంటుందో, తన బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి చూసి తన రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఏ కంట్రీకి అయితే ఎక్కువ మ్యాచ్ అవుతున్నాయో, మన తన జాబ్ ఉండిస్ ఎక్కడ ఉన్నాయో ఆ కంట్రీ వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. వన్స్ పిఆర్లో ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత, కెనడాకి ఎలిజిబిలిటీ అనుకోండి, ఇప్పుడు ఎవాల్యుయేషన్ చేస్తాం. ఎవాల్యుయేషన్ తన ప్రొఫైల్ తీసుకొని ఎవాల్యుయేట్ చేసి ఎవాల్యుయేషన్లో తెలుస్తుంది మనకి, అంటే తన జాబ్ ఆపర్చునిటీస్ ఏముంటాయి అక్కడ, తన జాబ్ కోడ్ ఉంటుంది, తను ప్రజెంట్ అయితే జాబ్ చేస్తున్నాడు అక్కడ తన రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎంతవరకు డిమాండ్ చేస్తున్నాయి, తన జాబ్ ఆక్యుపేషన్ ఏంటిది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, తన ఏజ్కి, క్వాలిఫికేషన్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయని మనకి ఎవాల్యుయేషన్ రిపోర్ట్లో తెలుస్తుంది. ఈ రిపోర్ట్ అనేది మనకి 24 అవర్స్లో వస్తుంది. వన్స్ ఈ రిపోర్ట్ వచ్చాక క్లయింట్కి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆ రిపోర్ట్ గురించి, అంటే ఇలా ఉంది మీ ప్రొఫైల్, అక్కడ ఇలా స్టాండ్ చేస్తుంది, ఈ విధంగా మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉండొచ్చు అని మొత్తం ఇంతవరకు మీకు ఐఎల్స్ స్కోర్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే మనం ప్రొఫైల్ ముందుకు వెళ్తాం. ఎందుకంటే ఇది ఎండ్ ఆఫ్ ది డే క్లయింట్ కెరియర్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చూసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఓకే అంటే ఈ ప్రాసెస్ అనేది మొదలు పెడతాం. అంటే వాళ్ళ ప్రొఫైల్ కూడా పర్టికులర్ ఏ కంట్రీకి, ఇప్పుడు సపోజ్ కొంతమంది క్లయింట్స్ వచ్చేసి డిఫరెంట్ కంట్రీస్ అనుకొని వస్తారు, బట్ వాళ్ళ ప్రొఫైల్ అనేది వేరే కంట్రీకి సూట్ అవుతుంది. వాళ్ళ ప్రొఫైల్ ఏదైతే కంట్రీకి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో, ఇక్కడ వీసా వచ్చే ఛాన్స్ ఉందో అదే కంట్రీ వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. ఓకే, అంటే ఇందాక మీరు అంటే ఏజ్ అలాగే లిమిట్స్ ఏమి ఉన్నాయో అవన్నీ చూస్తామని చెప్పారు కదా క్లయింట్కి. అంటే పర్టికులర్గా ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే ఎలిజిబిలిటీ ఎలా ఉండాలి వీళ్ళకి? ఎలిజిబిలిటీ వచ్చేసి వాళ్ళకి ఏ డిగ్రీ అనేది దేంట్లోనే ఉన్నా పర్లేదండి. ఓకే, బట్ ఏ ఫీల్డ్లో అయినా ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇట్స్ ఓకే, మనం పిఆర్కి అప్లై చేస్తాం. వన్స్ ఈ పిఆర్ వచ్చిన తర్వాత అక్కడ వెళ్ళి వాళ్ళు జాబ్స్ కూడా చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, బిజినెస్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ టోటల్ ప్రాసెస్ అనేది మనకి 8 months టైం పడుతుంది. 8 months ఎందుకు, చాలా మంది అనుకుంటారు ఇంత లెంతీ ప్రాసెస్ ఎందుకు, ఒక 1 or 2 monthsలో రాదా అని అడుగుతారు చాలా మంది క్వశ్చన్స్ ఉంటాయి. లేదంటే డైరెక్ట్ వర్క్ పర్మిట్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఎందుకంటే వర్క్ పర్మిట్ అనేది ఎలా వస్తుందంటే డైరెక్ట్ అక్కడ ఆఫర్ లెటర్ ఉంటేనే మనకు వర్క్ పర్మిట్ అనేది ఇష్యూ అవుతుంది. బట్ పిఆర్గా వెళ్తేనే మీకు అన్ని గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ మీరు అక్కడ యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ కంట్రీలో ఆల్మోస్ట్ కోవిడ్ తర్వాత more than 1 million జాబ్ వేకెన్సీస్, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఆల్మోస్ట్ 4 million, more than 4 lakhs జాబ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈవెన్ ఐటీ కానివ్వండి, 980 ఎవరైనా అప్లై చేయొచ్చు. దీని బెనిఫిట్స్ కూడా ఫ్యామిలీ తోటి ఇమీడియట్గా ట్రావెల్ కావచ్చు అండి. ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ వైఫ్, హస్బెండ్, కిడ్స్ వీళ్ళతో ట్రావెల్ కావచ్చు. వాళ్ళ వైఫ్కి కూడా ఈక్వల్గా బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళు కూడా ఫుల్ టైం పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. ఓపెన్ వర్క్ పర్మిట్ అనేది ఉంటుంది. అండ్ దాంతోపాటు వాళ్ళ పిల్లలకి +2 వర్క్ ఎడ్యుకేషన్గా కూడా ఫ్రీగా ఉంటుంది వాళ్ళకి. అండ్ ఇంకోటి వచ్చేసి వాళ్ళు ఇక్కడ ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ ప్రొఫెషన్లోనే కాకుండా వేరే ఫీల్డ్లో కూడా వాళ్ళు జాబ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ రెజ్యూమ్ని ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు వాళ్ళు. దాంతో ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ని తీసుకెళ్ళవచ్చు. లేదంటే తర్వాత వన్స్ వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చిన తర్వాత వాళ్ళ సిబ్లింగ్స్ కానీ ఎవరైనా ఇన్విటేషన్ కూడా ఇవ్వచ్చు వాళ్ళు. ఓకే, ఇవన్నీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి అన్ఎంప్లాయ్ బెనిఫిట్స్, ఇవన్నీ మల్టిపుల్ ఎంట్రీస్ వీసా, వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు అండి. ఇవన్నీ కెనడియన్ బెనిఫిట్స్ ఇంకా చాలా ఉంటాయి దీంతో పాటు. ఎందుకంటే కెనడాకి ఇప్పుడు కావాల్సింది పిఆర్ హోల్డర్ అండి. అక్కడ చాలా జాబ్స్ కోసం వరీ అవసరం లేదు, అక్కడ చాలా జాబ్స్ ఉన్నాయి మనకి, బట్ వాళ్ళకి కావాల్సింది పిఆర్ హోల్డర్. ఓకే, అంటే పిఆర్ రావాలంటే ఐఎల్టీఎస్లో అంటే ఎంత స్కోర్ ఉండాలి? ఐఎల్స్ ఇప్పుడు చాలా మంది మెయిన్ క్వశ్చన్ అది. చాలా మంది ఇప్పుడు ఐఎల్స్ ఉంటేనే కదా మనకి పిఆర్ వస్తుంది లేకపోతే రాదు అంటారు. లేదు, అది వచ్చేసి కొంతమందికి రూమర్స్ ఉంది, అంటే మా పక్కింటి వాళ్ళు చెప్పారు, లేదంటే మా ఫ్రెండ్ అప్లై చేశాడు రాలేదు, ఇలా చాలా మందికి ఉంటాయి క్వశ్చన్స్ ఉంటాయి వాళ్ళవి. ఈ ఐఎల్స్ అనేది తక్కువ వచ్చినా మనం అప్లై చేయొచ్చు, బట్ చూడాలి. ఇప్పుడు వచ్చేసి చాలా మంది అనుకుంటారు 800 వస్తేనే మనం కెనడాకి అప్లై చేయొచ్చు అని అనుకుంటారు. అలా కాదండి, కెనడాలో కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి మనకి. ఓకే, ఒక్కొక్క ప్రోగ్రామ్తో ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఇది 8 months స్టెప్ బై స్టెప్ చూసుకుంటే ఫస్ట్ మీ ఎలిజిబిలిటీ చూస్తాము. దాంట్లో మీకు ఐఎల్స్ ఎంత రావాలి అనేది వాళ్ళు మనకి ఎస్టిమేట్ అనేది ఒక స్కోర్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఎడ్యుకేషన్ అసెస్మెంట్ ఉంటుందండి, ఈసీ అంటాం దాన్ని. ఓకే, మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో 10th, ఇంటర్, డిగ్రీ, మాస్టర్స్, హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే చదువుకున్నారో అవన్నీ కెనడియన్ గవర్నమెంట్ వెరిఫై చేస్తుంది త్రూ వరల్డ్ ఎడ్యుకేషన్ సర్వీస్. ఆ రిపోర్ట్ రావడానికి మనకి ఆల్మోస్ట్ 30 days ఆఫ్ టైం పడుతుంది. ఓకే, ఆ రిపోర్ట్ వచ్చే లోపల మా సైడ్ నుంచి ఎక్సెల్ సర్వీసెస్ సైడ్ నుంచి మీకు ఐఎల్స్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఐఎల్స్ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు. ఈవెన్ ఇప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా కొంతమందికి 10th వరకు తెలుగు మీడియం ఉంటుంది, తర్వాత ఇంటర్లో వాళ్ళు చేంజ్ అవుతారు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి, కానీ వాళ్ళు కూడా ఐఎల్స్ తెచ్చుకుంటున్నారు. మినిమం రిక్వైర్మెంట్ వచ్చేసి మనకి 6 అండి ఈచ్ మాడ్యూల్లో. ఇది జస్ట్ మీకు నార్మల్గా వెళ్ళి రాయాలన్నా రాసుకోగలుగుతారు మీరు. బట్ ఏంది అంటే
ఫస్ట్ ట్రైనింగ్ తీసుకుంటే మీకు ఇంకా ఈజీగా అయిపోతుంది. మా సైడ్ నుంచి ట్రైనింగ్ ఉంటుంది, ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు ఏ విధంగా మనం స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలనేది తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్లస్ ఇంగ్లీష్లో కూడా వాళ్ళు చెప్తారు మీకు. ఇవన్నీ 1 month ఆఫ్ ట్రైనింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. ఓకే, ఇంకోటి మీకు 6 కంటే ఎక్కువ వచ్చిన ఈచ్ మాడ్యూల్లో మీరు వెళ్ళొచ్చండి. అంటే ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంది కెనడా. ఆ పర్టికులర్ స్టేట్లో వెళ్ళి పర్టికులర్ మీరు మీ జాబ్ ఆక్యుపేషన్ కానివ్వండి, మీ స్కోర్ కానివ్వండి మ్యాచ్ అవుతే ఆ పర్టికులర్ స్టేట్ నుండి కూడా వీసా పిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకంటే. ఈ ప్రోగ్రామ్స్ వచ్చేసి మనకి ఎక్స్ప్రెస్ ఎంట్రీ, పిఎన్పి, ఏఐపిపి అనేది ఉంటుంది. ఒక్కొక్క దానిది ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుందండి. ఓకే, అంటే ఐఎల్స్లో అంటే మీరు అన్నట్టుగా అంటే ట్రైనింగ్ ఎలా ఇస్తారో వాటి గురించి చెప్పండి. ట్రైనింగ్ ఇందాక చెప్పినట్టు మీకు 1 month ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. ఈజీగా ఐఎల్స్ వస్తుంది. జనరల్ ఐఎల్స్లో కూడా 2 types ఉంటుంది. ఒకటి అకాడమిక్ ఉంటుంది, ఒక జనరల్ ఉంటుందండి. మనకు కావాల్సింది జనరల్ ఐఎల్స్. ఓకే, జనరల్ ఇది ఇప్పుడు మనం అక్కడ బయట కంట్రీస్కి వెళ్ళి తెలుగులో హిందీలో అయితే మాట్లాడలేము కదండి. బేసిక్ ఇంగ్లీష్ అయితే ఉండాలి. ఇప్పుడు మనం హయ్యర్ పొజిషన్ వెళ్ళాలి అన్న, నలుగురిలో ఒక మంచి పొజిషన్ రావాలి అన్న కొంచెం ఇంగ్లీష్ మాట్లాడితే బెటర్. ఆ ఇంగ్లీష్ స్కిల్సే వాళ్ళు చెక్ చేస్తారు. ఒక్కొక్క దాంట్లో అంటే 4 modules ఉంటాయి దానికి, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్ అని. ఒక్కొక్క దాంట్లో ఎంత స్కోర్ తెచ్చుకోవాలి అని ఉంటుంది. ఆ స్కోర్ ఎంత తెచ్చుకోవాలి కూడా వాళ్ళకి ఎవాల్యుయేషన్ రిపోర్ట్లో ముందే తెలుస్తుంది. కాబట్టి దాని దగ్గర ట్రైనింగే ఎక్సెల్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్లో కూడా 30 days ఆఫ్ వాళ్ళ క్లాసెస్ ఉంటాయి. వాళ్ళకి ఇంకోటి వచ్చేసి వాళ్ళ సైడ్ నుంచి కూడా కొంచెం ఎఫెక్ట్ పడితే ఈజీగా రావచ్చు. ఎందుకంటే more than 6 వస్తే ఈజీగా మీరు పిఆర్ తీసుకొని వెళ్ళొచ్చండి అక్కడ. అండ్ దాని తర్వాత మీరు మీ ఇష్టం ఉన్న జాబ్ చేసుకోవచ్చు. మా సైడ్ నుంచి జాబ్ అసిస్టెన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకోటి చాలామంది చెప్తున్నట్టు ఇది పెద్దగా అది మ్యాజిక్ ఏం కాదు, ఈజీగా వస్తుంది. జస్ట్ 30 days ఆఫ్ ట్రైనింగ్ మీరు తీసుకుంటే ఈజీ ఐఎల్స్ జనరల్ కాబట్టి అంత ఎఫెక్ట్ పెట్టే అవసరం లేదు మీకు. ఓకే, అలాగే ఎక్స్ప్రెస్ ఎంట్రీ, పిఎన్పి, అలాగే ఏఐడబ్ల్యూపి అంటే ఏంటి? ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఎంట్రీ, పిఎన్పి అండ్ ఏఐపిపి ఇందాక మీకు చెప్పినట్టు ఐఎస్ తక్కువ ఉన్న వస్తుంది పిఆర్ఈ అంటే నేను చెప్తాను ఇప్పుడు. ఓకే, ఎక్స్ప్రెస్ ఎంట్రీ అంటే ఇప్పుడు కెనడాలో మనకి 3 programs ఉంటాయండి. ఈ ప్రోగ్రామ్స్లో మనకు వచ్చేసి ఫస్ట్ వన్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఉంటుంది. అంటే వాళ్ళ పాయింట్స్ ఎంత స్కోర్ వస్తుంది, వాళ్ళకి ఏ ప్రోగ్రామ్ ఎలిజిబిలిటీ అనేది కూడా మనకి ఎవాల్యుయేషన్ రిపోర్ట్లోనే తెలుస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఎక్స్ప్రెస్ ఎంట్రీ అనేది కెనడాలో మనం ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే, బట్ దీనికి ఒక ర్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే మ్యాక్సిమం 600 points అనేవి ఉంటాయి. ఆ పాయింట్స్లో ఇంత రావాలి అనేది ఉంటుంది. దాన్ని సిఆర్ఎస్ స్కోర్ అంటాం మనం. ఓకే, ఆ స్కోర్లో మనకి ఎంత స్కోర్ వస్తుందో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఐఎల్స్ కూడా ఇప్పుడు ఏజ్కి, క్వాలిఫికేషన్కి, వర్క్ ఎక్స్పీరియన్స్కి ఏవైతే పాయింట్స్ ఉంటాయో పాయింట్స్ తీసినాక రిమైనింగ్ పాయింట్స్ మనకి ఏవైతే ఉన్నాయో అవి మనం ఐఎల్స్లో తెచ్చుకోవాలండి. ఓకే, ఈ ఐఎల్స్లో మనం ఎంతైతే పాయింట్స్ వస్తాయో దాన్ని బట్టి మన సిఆర్ఎస్ స్కోర్ కూడా పెరుగుతుంది అనమాట. ఓకే, వాళ్ళకి అండ్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ నుంచి వాళ్ళకి ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. దీనికి 8777 అనేది అవసరం లేదు, బట్ డిపెండ్ అపాన్ ద రిక్వైర్మెంట్. ఎందుకంటే ఇది స్కోర్ అనేది చేంజ్ అవుతుంది ఎవ్రీ 15 daysకి. ఓకే, ఇది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ దీని తర్వాత ఇందాక చెప్పాను కదా మీకు ఐఎల్స్ వస్తే తక్కువ వస్తే కూడా అప్లై చేయొచ్చు అని. అది పిఎన్పి అండి. పిఎన్పి అంటే ప్రొవిన్సెస్ నామినీ ప్రోగ్రామ్. అంటే పర్టికులర్ స్టేట్ స్పాన్సర్షిప్ వీసా. అయితే స్టేట్కి మీ ఐఎల్స్ కానివ్వండి, మీ సిఆర్ఎస్ స్కోర్ కానివ్వండి, ఏదైతే స్టేట్కి మ్యాచ్ అవుతుందో దాని రిక్వైర్మెంట్ ఆ పర్టికులర్ స్టేట్ నుండి మీ వీసా పిక్ అవుతుంది. ఏదైతే స్టేట్ నుండి వీసా పిక్ అయిందో ఆ పర్టికులర్ స్టేట్లో మీరు కంపల్సరీ 2 years ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్క స్టేట్ది ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆల్బర్టా స్టేట్ది ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, అండ్ బ్రిటిష్ కొలంబియాది ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. ఒక డిఫరెంట్ కొంతమంది వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి పిఎన్పీస్ అనేది టైం బై టైం ఎప్పుడైనా లాంచ్ కావచ్చు అండి. దాని ప్రకారంగా మన స్కోర్ మ్యాచ్ అవుతే సరిపోతుంది. కొన్ని 5 అడుగుతాయి, కొన్ని 6 అడుగుతాయి, కొన్ని 7. ఈ ఒక్కొక్క ఐఎల్స్ రిక్వైర్మెంట్ ఒక్కొక్క స్టేట్ది ఉంటుంది. దాన్ని బట్టి మనం అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంది అంటే ఆలోచించి టైం వేస్ట్ చేయొద్దు అంటాం. ఇప్పుడు నాకు వస్తే నా ఫ్రెండ్కి రాలి, నాకు కూడా రాదు. ఎందుకంటే ప్రొఫైల్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయండి. మీ ఫ్రెండ్ ప్రొఫైల్ డిఫరెంట్ ఉంటుంది, మీ ప్రొఫైల్ డిఫరెంట్ ఉంటుంది. మీ జాబ్స్కి అక్కడ ఎక్కువ వాల్యూ ఉంటుంది, తన జాబ్స్ కొంచెం ఆక్యుపేషన్ తక్కువ ఉంటుంది. డిపెండ్స్, ఇవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే మీ ప్రొఫైల్తో వాళ్ళ ప్రొఫైల్తో మ్యాచ్ చేయొద్దు ఎప్పుడైనా కానివ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఐటీ, సాఫ్ట్వేర్ కానివ్వండి, హెల్త్ కేర్ కానివ్వండి, దాంతోపాటు టీచింగ్, బ్యాంకింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్ చాలా డిమాండ్ చేస్తున్నాయి కెనడాలో. డిపెండ్స్, ఇప్పుడు ఆస్ట్రేలియాకి అయితే ఐటీ ఇలా ఉంటుంది. డిఫరెంట్ ఒక్కొక్క ప్రొఫైల్ది ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. నా ఫ్రెండ్కి రాలి, నాకు కూడా రాలే అని వెయిట్ చేయొద్దు, టైం వేస్ట్ చేయొద్దు అంటున్నాను. అలాగే ఆస్ట్రేలియా పిఆర్ వీటి గురించి చెప్పండి. చెప్తాను. ఇంకోటి వచ్చేసి మనకి నేను కెనడాలో ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మీకు, ఏపీపీ అనేది ఉంటుందండి, అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్. ఇక్కడ ఒకవేళ స్కోర్ తక్కువ ఉన్నా పర్లేదు, బట్ ఆఫర్ లెటర్, ఈ ఆఫర్ లెటర్ కూడా మీరు తెచ్చుకోవచ్చు అండి. ఓకే, ఈజీగా అక్కడ నుంచి ఆఫర్ లెటర్ వస్తే ఈ పర్టికులర్ ప్రొవిన్సెస్కి కూడా మీరు వెళ్ళొచ్చు. కెనడాలో ఈ 3లో మనం సైమల్టేనియస్గా 3 చూస్తాము. దేంట్లో అయితే రిక్వైర్మెంట్ ఉందో అందులో నుంచి మనకి ప్రొఫైల్ పిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి దానికి 8 months ఆఫ్ టైం పడుతుంది. ఎందుకంటే మీ ఎలిజిబిలిటీ కానివ్వండి, మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కానివ్వండి సేఫ్గా జరగాలి. ఎందుకంటే ఈ మధ్య ఇష్యూస్ జరుగుతున్నాయి.
అలాంటి ఇష్యూస్ జరగదు, మీరు అక్కడ వెళ్ళి సేఫ్గా సెక్యూర్గా ఉండాలి అంటే సపరేట్ టీమ్ అనేది ఈ 8 months అనేది వర్క్ చేస్తుంది. ప్రాసెస్ టీం వాళ్ళు ఉంటారు. పర్టికులర్గా మీ కేస్కి మీ మొత్తం ఫైల్కి ఒక పర్సన్ అసైన్ చేస్తాం. ఆ పర్సన్ని మొత్తం టేక్ కేర్ చేసుకుంటాడు. దీన్ని 8 months వరకు మీకు పిఆర్ వచ్చే వరకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. తను ఏవైతే డాక్యుమెంట్స్ మీకు పంపిస్తారో పర్టికులర్గా జస్ట్ మీ పని ఏంది అంటే డాక్యుమెంట్స్ టైంకి సబ్మిట్ చేయడం, అదొకటే మీ పని, ఇంతే, ఇంకేం లేదు. ఐఎల్స్ ట్రైనింగ్ తీసుకుని ఐఎల్స్ రాస్తే ఈజీగా పిఆర్ వీసా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఇంకోటి వేరేలా రూమర్స్ కానీ ఐఎల్స్ వస్తలేదు, 2 monthsలో వీసా వచ్చేస్తుంది, ఐఎల్స్ రాదు, ఇలాంటి రూమర్స్ ఏం పెట్టుకోకండి. ఆలోచించి, ఎందుకంటే 35 తర్వాత పాయింట్స్ తగ్గడం స్టార్ట్ అవుతాయి. అంతవరకు టైం వేస్ట్ చేస్తే తర్వాత మీకే ప్రాబ్లం అవుతుంది వీసా రావడానికి. అందుకని ఎంత ఫాస్ట్గా మనం అప్లై చేస్తే బెటర్ ఛాన్సెస్. ఈ కంట్రీ ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ వీసాస్ ఇస్తుందండి. మనం ఎంత డబ్బున వీసా అప్లై చేస్తే అంత డబ్బును రావడానికి ఛాన్సెస్ ఉంటాయి మనకి. అండ్ దీని తర్వాత మీకు వన్స్ వీసా వచ్చిన తర్వాత ఇన్విటేషన్ వస్తుంది కెనడాకి. ఇన్విటేషన్ వచ్చిన తర్వాత మీకు మెడికల్స్, పోలీస్ క్లియరెన్స్ ఉంటుందండి. దాని తర్వాత మీకు ఐటీఏ వస్తుంది. ఐటీఏ వచ్చిన తర్వాత మీకు దెన్ వీసా ఫీలింగ్ ఉంటుంది. దాని తర్వాత అక్కడ వెళ్ళి ఇమిగ్రేషన్ బోర్డ్ ఎంట్రీ చేస్తే సరిపోతుందండి. పిఆర్ వీసా వచ్చే ఛాన్సెస్ కెనడాకి 100% ఉంటాయి. మీ ఫ్యామిలీలో కూడా మీ వైఫ్ కూడా వర్క్ చేసుకోవచ్చు, తను కూడా ఫుల్ టైం పార్ట్ టైం. ఇంకోటి ప్రజెంట్ మనం చూసుకుంటే ఇక్కడ ఎడ్యుకేషన్కి మనీ చాలా, లేకపోతే అక్కడ వెళ్తే మీకు ప్లస్ టు వర్క్ ఫ్రీ ఎడ్యుకేషన్ పిల్లలకి, ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీకు. ఇందాక మిమ్మల్ని అడిగినట్టు అంటే ఆస్ట్రేలియా పిఆర్, అవును, అలాగే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఆస్ట్రేలియా పిఆర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందండి. బట్ ఏంది అంటే ఇక్కడ సబ్ క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు మనం కెనడాలో చూసుకుంటే మనకి ఎక్స్ప్రెస్ ఎంట్రీ, పిఎన్పి, ఏపీపీ ఎలాగైతే ఉంటుందో ఇక్కడ 189, 190 వీసాస్ ఉంటాయండి. 189 వీసా అంటే మీరు ఆస్ట్రేలియాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. 190 వీసా అంటే పర్టికులర్ స్టేట్ స్పాన్సర్షిప్ వీసా ఉంటుందండి. అది కూడా సేమ్ పర్టికులర్ స్టేట్ నుండి వీసా వస్తే అక్కడనే ఉండాల్సింది. ఇది కూడా మీకు 5 years ఆఫ్ వీసా వస్తుంది. ఓకే, అండ్ దీని తర్వాత మీకు వచ్చేసి 3 to 4 years తర్వాత సిటిజన్షిప్ అనేది వస్తుంది. ఆస్ట్రేలియాలో సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి. అది కూడా 8 months ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఐటీ ప్రొఫైల్స్లో కూడా ఆస్ట్రేలియా చాలా డిమాండ్, రీసెంట్గానే ఓపెన్ అయింది కాబట్టి చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అక్కడ కూడా. అక్కడ నుండి కూడా మీకు వీసా అండ్ జాబ్ ఆఫర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఆస్ట్రేలియా కూడా చాలా ఉంటాయండి. కొంచెం కంపేర్ టు కెనడా ఇది లివింగ్ ఆఫ్ కాస్ట్ ఎక్కువ, బట్ ఇది కూడా ఛాన్సెస్ ఉంటాయి మీకు. ఓకే, యూకే అలాగే జర్మనీ వీసా ప్రాసెస్ గురించి చెప్పండి. యూకే వచ్చేసి స్కిల్ వర్క్ వీసా అండి. అంటే పర్టికులర్ యూకేలో స్టడీస్కి కూడా వెళ్ళొచ్చు, యాజ్ వెల్ యాజ్ యూకేలో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి జాబ్స్కి వెళ్ళాలి అంటే మనకు అక్కడ నుండి జాబ్ ఆఫర్ లెటర్ ఉంటేనే మనం యూకేకి వెళ్ళగలుగుతామండి. అది వర్క్ పర్మిట్ వీసా అనమాట. అది కూడా ఒక 4 to 6 months ప్రాసెస్ ఉంటుంది. బట్ దానికి ఒక 3 months మనం రెజ్యూమ్ మార్కెటింగ్ చేయాలి. ఆ రెజ్యూమ్ మార్కెటింగ్లో మనకు అక్కడ నుంచి ఆఫర్ లెటర్స్ వస్తాయి. మనం ఆ ఆఫర్ లెటర్ని బట్టి వర్క్ పర్మిట్ నుంచి స్కిల్ వర్క్ వీసాకి ట్రాన్స్ఫర్ చేసుకొని పిఆర్ కూడా తెచ్చుకోవచ్చు అక్కడ యూకేకి వెళ్తే. దాంతోపాటు టూరిస్ట్ వీసాస్ ఉంటాయి, విజిట్ వీసాస్ కూడా అప్లై చేసుకో. ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు అక్కడ ఉంటే కానీ పిఆర్ హోల్డర్ కానీ వర్క్ పర్మిట్, స్టూడెంట్ వీసా, మీరు అక్కడ పోయి విజిట్ కావాలి అనుకుంటే మీరు విజిట్ వీసాస్ పైన కూడా వెళ్ళొచ్చు. అండ్ దాంతోపాటు మీ పేరెంట్స్ ఏమన్నా టూర్కి వెళ్ళాలి, సంథింగ్ అక్కడ కంట్రీస్ని చూడాలి అంటే కూడా టూరిస్ట్ వీసాస్ పైన కూడా వెళ్ళొచ్చు అండి. అండ్ ఇదంతా వచ్చినప్పుడు పిఆర్ వీసా వచ్చిన తర్వాత జాబ్ ఎలా అని కూడా క్వశ్చన్స్ ఉంటాయి కొంతమందికి. అండ్ జాబ్స్ వచ్చేసి ఇప్పుడు జాబ్ అసిస్టెన్స్ కూడా మా సైడ్ నుంచి జరుగుతుందండి, ఎక్సెల్ సర్వీసెస్ నుండి. వన్స్ పిఆర్ వీసా వచ్చేస్తుంది, పిఆర్ వీసా వచ్చినాక కూడా మీకు టైం ఉంటుంది, ఒక 8 to 9 months వెళ్ళడానికి. ఆ టైంలో మనం రెజ్యూమ్ మార్కెటింగ్ అనేది చేస్తాము. రెజ్యూమ్ మార్కెటింగ్ చేసినప్పుడు మా టీం అనేది ఇప్పుడు ఎక్సెల్ కన్సల్టెన్సీస్ అనేవి ఆల్మోస్ట్ చాలా దగ్గర ఉన్నాయి. దుబాయ్లో ఉన్నాయి, దుబాయ్ స్టూడెంట్ వీసాస్ కూడా చేస్తాం మనం. ఓకే, అండ్ దాంతోపాటు కెనడాలో ఉంది, యూఎస్ఏలో కూడా ఉంది. ఓకే, ఇక్కడ అన్నీ చేస్తాం. దాంతోపాటు మనం ఫేర్స్ కండక్ట్ చేస్తాం ఎవ్రీ కంట్రీలో, ఇవన్నీ ఉంటాయి మనకి. ఈ జాబ్ అసిస్టెన్స్ కూడా ఆల్మోస్ట్ మీకు 3 to 4 months జరుగుతుంది ఆఫ్టర్ పిఆర్ తర్వాత కూడా. అక్కడ నుంచి కూడా మాకు తెలిసిన కంపెనీస్ కానివ్వండి, ఐటీ, నాన్ ఐటీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో మీ రెజ్యూమ్ యాజ్ పర్ దట్ ఎంప్లాయర్ ప్రకారంగా మాడిఫై చేసి అక్కడ మార్కెటింగ్ చేస్తాం. మార్కెటింగ్ చేసిన తర్వాత ఏమైనా రిఫరెన్స్ వచ్చినా కానీ మేము ప్రొవైడ్ చేస్తామండి. ఓకే అండి, అంటే మెయిన్గా ఇంతవరకు అంటే ఏదైనా కోర్స్ కెనడా కానీ ఇతర దేశాలకు వెళ్ళి చేయాలి అనుకుంటే కంపల్సరీ మీరు అన్నట్టు 1-2 months ఇంత టైం పడుతుంది, మేబీ 3 months కూడా. కానీ 8 months ఎందుకు? 8 months అదే చెప్పాను కదండి, ఎలిజిబిలిటీ అనేది కంపల్సరీ. ఇప్పుడు మీరు చాలా ఇష్యూస్ వినే ఉంటారు న్యూస్లలో, అంటే చాలామంది కంట్రీ నుంచి వచ్చేస్తున్నారు. డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్గా ఉండాలండి. డాక్యుమెంటేషన్ అండ్ ఫాలో ప్రాపర్గా ఉంటేనే మనకి పిఆర్ వీసా వచ్చే ఛాన్స్ ఉంటాయి. 8 months ఎందుకు అంటే మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తాం, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది, మీ ఆఫర్ లెటర్ కానీ ఏ కంపెనీలో వర్క్ చేశారు, దాంతోపాటు వచ్చేసి ఆ కంపెనీ ఆఫ్ రిఫరెన్స్ లెటర్, ఇవన్నీ చూస్తాం. ఇది చూసిన తర్వాత డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసి ఆ డాక్యుమెంట్స్ తగ్గట్టు ఇప్పుడు కెనడియన్ గవర్నమెంట్ తగ్గట్టు మనం మాడిఫై చేసి పెట్టాలి కదండి
డాక్యుమెంట్స్ అన్ని పెట్టిన తర్వాత మళ్ళీ మీరు అక్కడ వెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేయొద్దు. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేదు, లేకపోతే వాళ్ళు మన ఎలగొట్టేస్తారు, ఇలాంటివి జరగకూడదని ఈ డాక్యుమెంటేషన్ ప్రాపర్గా చేస్తాం. అంటే పర్టికులర్గా కేస్ ఆఫీసర్ పెట్టి, అందుకనే 8 months టైం పడుతుంది. మీ ఎలిజిబిలిటీతో పాటు మీ ఎడ్యుకేషన్ అసెస్మెంట్ జరుగుతుంది, దాంతోపాటు మీ ఫైల్ అనేది ఎక్స్ప్రెస్ ఎంట్రీయా, పిఎన్పియా, ఏపీపీయా, లేదా వేరే కంట్రీకి ఏమైనా మ్యాచ్ అవుతుందా, లేదా ఆస్ట్రేలియా కావాలి 189 వీసానా, దాంతోపాటు ఆ డాక్యుమెంటేషన్తో పాటు మీ మెడికల్స్, మీ స్లాట్ బుక్ చేయాలండి, దాంతోపాటు ఐఎల్స్ ట్రైనింగ్, ఇవన్నీ ఇంపార్టెంటే కదండి. ఇప్పుడు 1 month 2 monthsలో కాని పనులు ఇవన్నీ. ఓకే, 1 month 2 months అయితే అది ప్రాసెసే కాదు యాక్చువల్గా. ఫాలోఅప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పిఆర్కి. అది మా సైడ్ నుంచి 100% డాక్యుమెంటేషన్ కానివ్వండి, పిఆర్ వీసా వచ్చే మా రెస్పాన్సిబిలిటీస్, అండ్ మీరు అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడ ఉండాలి ఏంటి అండ్ ప్రాపర్ గైడెన్స్ కూడా ఉంటుందండి. ఓకే అండి, అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా, అలాగే దీనికి 8 months కలిపి ఎలా ఉంటుంది, టర్మ్స్ పరంగా ఉంటుందా, ఎలా ఉంటుంది? ఈ 8 months అనేది ఫస్ట్ వాళ్ళు ఎవరైతే ఎలిజిబిలిటీ చూసుకున్నాక కూడా 24 hours రిపోర్ట్ వచ్చినాక కూడా వాళ్ళకి టైం ఉంటుంది ఆలోచించడానికి. వాళ్ళ డౌట్స్ ఏమైతే రేజ్ అవుతాయో వాళ్ళని మేము క్లారిఫై చేసి, లేదంటే వాళ్ళకి బ్రాంచ్లో కూడా విజిట్ కావచ్చు అండి. మాదాపూర్లో ఉంది బ్రాంచ్, కుక్కడపల్లిలో ఉంది. వాళ్ళు విజిట్ అయ్యి మాతో డైరెక్ట్గా మాట్లాడి వాళ్ళ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేసుకొని, ఓకే, దాంతోపాటు ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఎడ్యుకేషన్ ఫేర్ ఉంది, అక్కడ కూడా వాళ్ళు కలవచ్చు మమ్మల్ని. ఓకే, అంటే ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి, యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ కానివ్వండి, లేదంటే ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్స్ అందరు ఉంటారు కాబట్టి వాళ్ళ డౌట్స్ కూడా క్లియర్గా అవుతాయి. అండ్ దాంతోపాటు మనకు వచ్చేసి ఈ 8 months ప్రాసెస్ అనేది కంపల్సరీ. ఎందుకంటే డాక్యుమెంటేషన్లో మనం ఎందుకంటే వాళ్ళ కెరియర్ విషయంలో కాబట్టి డాక్యుమెంట్స్ని కింద పైన చేయలేము దీంట్లో పిఆర్లో. ఓకే అండి, మెయిన్గా అంటే ఇప్పుడు అన్ని యూనివర్సిటీలు చాలా ఉన్నాయి, అంటే వాటితో పోలిస్తే ఏంటి డిఫరెన్స్ ఎక్సెల్లా? ఎక్సెల్లో డిఫరెన్స్ ఏంది అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కన్సల్టెన్సీస్ చేస్తాయండి, అదే నేను అంటాను. బట్ ఫాలోఅప్ యాజ్ పర్ క్లయింట్ అనేది మనం కెరియర్ తన ప్రొఫైల్ అనేది కెరియర్ ప్రకారంగా ఆలోచించాలి. ఎందుకంటే తన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలిజిబిలిటీ ఎందుకని చెక్ చేస్తాం, ఎవాల్యుయేషన్ ఎందుకంటే తన ప్రొఫైల్ ఎక్కడ ఉంది, ఎక్కడ స్టాండ్ చేస్తుంది, ఏ కంట్రీలో బెస్ట్ ఉంది అనేది కూడా మనం చెప్పాలి. చెప్పిన తర్వాత తీసుకోవాలి. దాంతోపాటు 100% డాక్యుమెంటేషన్ కానివ్వండి, వాళ్ళకి ఐఎల్స్ ట్రైనింగ్ కావాలి. చాలామంది ఐఎల్స్కి భయపడతారు. లేదు, ఇప్పుడు మా సైడ్ నుంచి తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా more than 8 తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఐఎల్స్ ట్రైనింగ్ కానివ్వండి, జాబ్ అసిస్టెంట్స్, ఎందుకంటే మేము ఐటీ కంపెనీస్ తోటి, నాన్ ఐటీ కంపెనీస్తో టైఅప్ ఉంటాం, కానీ జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. అండ్ ప్రాపర్ ఫాలోఅప్, ఒక కేస్ ఆఫీసర్ వాళ్ళకి పెడతాం టోటల్ ప్రొఫైల్ గురించి. అండ్ నెక్స్ట్ వాళ్ళకి వచ్చేసి పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్, ఎక్కడ ఉండాలి ఏంటి ప్రాపర్, ఇలాంటివి చాలా బెస్ట్. వాళ్ళకి స్టార్ట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు ఎలాంటి ప్రాబ్లమ్ కూడా టోటల్ డాక్యుమెంటేషన్ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇవి తీసుకుంటాం మేము వాళ్ళకి జాబ్ అసిస్టెన్స్ వచ్చే వరకు. ఓకేనండి, మీరు చెప్పినట్టు అంటే కెనడా, యూకే, జర్మనీ, అంటే ఆస్ట్రేలియా, అంటే వీటిలో విజిట్ అండ్ టూరిస్ట్ వీసా గురించి చెప్పారు కదా, అంటే విజిట్కి ఎలా ఉంటుంది, అలాగే టూరిస్ట్ వీసాకి ఎలా ఉంటుంది, అంటే ప్రాసెస్ ఏమైనా డిఫరెంట్ ఉంటుంది? విజిట్ వచ్చేసి మనకి ఇన్విటేషన్ ఉండాలండి. ఎవరైతే మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, పిఆర్ హోల్డర్ కానివ్వండి, వర్క్ పర్మిట్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, స్టూడెంట్స్ ఉన్నా కానివ్వండి, అక్కడ నుంచి వాళ్ళు ఇన్విటేషన్ ఇవ్వాలి. ప్రాపర్ ఒక లెటర్ ఉండాలి, ఒక ఇన్విటేషన్ లెటర్, అంటే రీజన్ మనకి వాళ్ళు ఎందుకు పిలుస్తున్నారని రీజన్ ఉండాలి. ఓకే, మళ్ళీ ఎవరైతే వెళ్తున్నారో వీళ్ళ కమ్బ్యాక్ రీజన్ కూడా ఇక్కడ జాబ్ హోల్డర్ ఉండాలి. ఓకే, వాళ్ళు ఎక్స్పీరియన్స్ లెటర్ లాంటివన్నీ సబ్మిట్ చేయాలి, ఐటీ చూపించాలి, ఇవన్నీ ఉంటాయండి. ఎందుకంటే అక్కడ వెళ్ళి వాళ్ళ ఫైనాన్షియల్స్ ఎవరైతే పిలుస్తున్నారో వీళ్ళ ఫైనాన్షియల్స్ కూడా వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది విజిట్లో. ఇవన్నీ చూస్తాం. ఇన్విటేషన్ లెటర్ ఉంటే మనకి 1 monthలో విజిట్ వీసా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, అంటే ఎక్సెల్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే ఎక్సెల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్? ఇమిగ్రేషన్ సర్వీసెస్ వచ్చేసి మాదాపూర్లో వెళ్ళొచ్చు మీరు. దాంతోపాటు కుకటపల్లిలో ఉంది, ఇప్పుడు దుబాయ్లో కూడా స్టార్ట్ చేసామండి. ఓకే, అండ్ దాంతోపాటు ఏపీలో, విజయవాడలో కూడా మన బ్రాంచ్ ఉందండి. ఎక్కడైనా మీరు విజిట్ కావచ్చు. ఓకే, ఇమిగ్రేషన్ అయితే హైదరాబాద్లో కూడా జరుగుతుంది మీకు. అండ్ పిఆర్ ఎవరైతే సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో డోంట్ వేస్ట్ టైం, ఎందుకంటే చాలా వీసాస్ ఈజీగా అయిపోయినాయి ప్రాసెస్. చాలా ఇప్పుడు కెనడాకి కానీ ఆస్ట్రేలియాకి కానీ చాలామంది అప్లై చేస్తున్నారు. చాలా జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి ఆఫ్టర్ కోవిడ్ తర్వాత. వాళ్ళు కూడా పిఆర్ హోల్డర్స్ కోసం చూస్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ వాతావరణానికి అంటే వెదర్కి అలవాటు పడ్డ వల్ల కెనడా ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది కదా, అలాగే సెక్యూరిటీ పరంగా, ఫుడ్ పరంగా ఎలా ఉంటుంది అక్కడ? ఇప్పుడు కెనడాలో వచ్చేసి ఆస్ట్రేలియాలో కూడా అండి ఆల్మోస్ట్ ఒక 60 to 70% కంపెనీస్ అనేది అకామిడేషన్ ఇస్తుందండి. దాంతోపాటు కెనడియన్ గవర్నమెంట్ కూడా అన్ఎంప్లాయ్ బెనిఫిట్ సర్వీసెస్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. మనం దాంతోపాటు వీసా వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్సెల్ఆర్ సర్వీసెస్ వాళ్ళు కూడా మీకు జాబ్ అసిస్టెన్స్ ఇస్తాం, ఎక్కడ ఉండాలి ఏంటి. ఎందుకంటే మా సైడ్ నుంచి ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఇప్పుడు స్టూడెంట్ వీసాలో ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ more than 1500-2000 స్టూడెంట్స్ వెళ్తుంటారు. ఇమిగ్రేషన్ నుంచి ఒక 300 to 400 మెంబర్స్ వెళ్తుంటారు. సక్సెస్ రేట్ బాగుంది. అంటే మాకు వెళ్ళిన స్టూడెంట్స్ మాకు టచ్లో ఉంటారు కాబట్టి వాళ్ళ రిఫరెన్స్ కానివ్వండి, వాళ్ళ కెరియర్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా, అంటే వాళ్ళు త్రూ అక్కడ మొత్తం సెట్ అయ్యే వరకు అని చూసుకుంటాం. అంటే అసిస్టెన్స్ గైడెన్స్ ప్రాపర్గా ఉంటుందని నేను చెప్తున్నాను. ఓకే అండి, ఎక్సెల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ.